హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను లేండి. దోశలు అయితే టిఫిన్కి వేస్తున్నాను. ఇంకా అన్నం అయితే అయ్యింది. అన్నము పప్పుచారు అయితే చేసినాను. భోజనానికి నాష్టాకు 2 లేండి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా. ఇంకా చట్నీను చేసినాను. ఇంకా వంట అయితే అయిపోయింది లేండి. టిఫిన్ ఇంకా భోజనం అయితే చేసేసినాను. ఇంకా ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినాను. ఫ్యాక్టరీకి పోవాలనేసి ఇంకా ఉర్లగడ్డల పల్లెము చేసినాను. చట్నీ, దోశ, ఉర్లగడ్డల పల్లెము, అన్నము, పప్పు, అన్న ఐటమ్లు చేసినాను చూడండి. ఇంకా తెల్లారితో లేస్తేనే అన్ని పనులు అవుతాయి, లేకపోతే అవ్వదు. ఇంకా టైం అయిపోతుంది పనికైతే. పోయేటప్పుడు వేసుకుందాము. దోశలు అయితేను చల్లగా అయిపోతే బాగుండదు, అందుకనిసే ఇంకా పోయేటప్పుడు వేసుకుంటాను లేండి. ఇంకా మా ఇంటైన అయితే తింటాడు కదా వేడివేడిగా, అందుకనిసే. ఇంకా దోశలు అయితే అవుతూ ఉన్నాయి. కొత్త పెనం కదా, బాగా వస్తూ ఉన్నాయి లేండి. కొత్త పెనంలో వేసినాను. ఇంకా శైలు అయితే చూపిస్తాను చూడండి. ఇంకా మా మమ్మీ చేసింది అనేసి ఇంకా శైలు తినేస్తుంది. తను స్కూల్కి పోవాలి కదా, అందుకనిసే ఇంకా నేనైతే వేస్తాను లేండి. ఇంకా తొందరగా వేసేసి మా ఇంటి అయినా పోలేదు. 8 గంటలకు ఇద్దరు పోదాము జట్లో అన్నాడు. ఇంకా నైట్ చేసినాడు లేండి మొన్న, అందుకనిసే ఇంకా ఇద్దరు పోతున్నాము జట్లో అయితే. లేస్ చేస్తే అవన్నీ తెలుస్తుంది. చూడు ఫ్రెండ్స్ ఎంత వేసుకున్నాడు పల్లీము. బాగుందమ్మా, టేస్ట్ ఉంటుంది. చేస్తే రోజు తింటావు. తినకుండా ఏం చేస్తావు? రోజు ఇదే చేసి పెట్టాలంట మా ఇంటి ఆయనకి. బాగలేస్తాండి ఫ్రెండ్స్ దోశ. అబ్బా కూతురు ఇద్దరు కుమ్ముతా ఉన్నారు. మా రాగు ఇంకా కొనుక్కో ఉన్నాడు లైనే. ఇంకా నేనైతే పనికైతే రెడీ అయిపోయినాను లేండి. ఇంకా జుంకాలు అయితే తిరునాళ్ళలో తీసుకున్నాము మేము. శైలు తీసుకోండి. ఇంకా ఈ చీరకు మ్యాచ్ అయిందని వేసుకున్నాను. ఇంకా పనికైతే పోతాను లేండి. ఈరోజు పని అంతే ఉంది. కొంచెం తొందరగా వద్దాం అనుకుంటాను సాయంత్రము. చూద్దాం మా ఇంటి ఆయన ఏమంటాడో. ఇంకా పని ఫుల్గా ఉంటే 7 వరకు చేస్తాను, లేకపోతే తొందరగా అయితే కొంచెం చూడాలి. ఇంకా మా ఇంటి ఆయన ఒప్పుకోలేండి, చేయాలా అంటాడు. ఎలాంటే తెలిసిందే కదా, పని ఉంది. ఇంకా రావేంద్రని అయితే హాస్పిటల్ తోడుకోవస్తున్నాము ఆదివారము. ఇంకా సోమవారం నుంచి రావేంద్రని స్కూల్కి పంపించాలా. బాగున్నాడు, పర్వాలేదు, ఇప్పుడు పనుకున్నాడు లేండి, ఇంకా లేయలేదు. ఇంకా నేనైతే క్యారీ అయితే కట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా టమాటా గొజ్జు, వంకాయ, అన్నం అయితే చేసినాను లేండి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోతున్నాను. ఈరోజు పండుగ ఉంది కానీ పోతున్నాను పనికైతేను. ఈరోజు ఉంది, నిన్న జాగరణ కదా. ఈరోజు ఇది ఆదివారం తేరిగ్గుతారంట శైలు మొగలిలో. పోదాంలే. వీళ్ళు హాస్పిటల్కి పోయింటారు కదా శైలు, నేను నువ్వు ఇద్దరే పోవాలా. చూద్దాం ఉండు. ఇంకా నేనైతే రెడీ అయినాను లేండి. ఫ్యాక్టరీకి పండుగ అయితే అయ్యింది. ఇంకా ఈరోజు ఉంది పండుగ. ఈరోజు ఉంది పండుగ. ఇంకా పనికైతే పోతున్నాము. ట్యూబ్లు అర్జెంట్ ఉన్నాయి, అందుకనిసే. ఇంకా పూజ అయితే నిన్నే చేసినాను కదా, ఇంకా రేపైతే చేసుకుంటాను మళ్ళీ పూజ. ఇంకా వంట అంతా అయిపోయింది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఇంకా పోతున్నాను ఫ్యాక్టరీకి. అయితే ఫ్యాక్టరీలో కలుసుకుందాము. ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేసినాను లేండి. శుక్రవారము బాగుంది, అందుకే కొంచెం వీడియో అయితే తీసినాను. చీకట్లో వేసినాం కదా, అందుకనిసే. ఇంకా పిల్లోళ్ళు ఏమైనా తినాలా అని చెప్పి అందుకనిసే బయటకైతే తొడుకొని పోతున్నాయి. చాలా రోజులు అయింది తినేసి. పిల్లోళ్ళు అయితే చాలా రోజులు అయిందమ్మా పోయి తిందాము అని అడుగురి. ఇంకా అట్లే వచ్చినాం లేండి తినేకి. ఇంకా బర్గరు, పిజ్జా, మళ్ళీ మోమోస్, జ్యూస్లు అన్నీ తాగినాము. చూడండి వాడు అమాయకుడిలాగా కూర్చున్నాడు. వాడు ఒక ట్రిప్ తినేసినాడు, ఇంకొక ట్రిప్కి ఆర్డర్ ఇచ్చినాడు, ఇంకా రాలేదు అవి, అందుకనిసే కూర్చొని ఉన్నాము. ఇంకా మోమోస్ అయితే వచ్చేసింది. బాగుందండి, టేస్ట్ అయితే బాగుండే. తిన్నాము మేము కట్టిన. ఇంకా 200 బిల్లు చేసుకొని వచ్చినాము తినేసి.
ఇంకా పిజ్జా అయితే తినేసి వచ్చినాంలేండి. పోయి యాలో పిల్లోళ్ళు అడుగుతూనే ఉన్నారు తినాలా తినాలా అనేసి. ఇంకా పోయి తినేసి పిజ్జా బర్గర్ మొమ్మోస్ అని తినేసి వస్తుంది. ఇప్పుడు తాను కూరగాయలు అయితే అన్నీ తీసుకొని వచ్చినానులేండి. ఇంకా సంతకైతే పోయి వచ్చినాను, అన్నీ తీసుకొని వచ్చినాను సంత నుంచి. చూడండి ఎంత పెద్దగా ఉందో కోసు అయితే వచ్చింది. ఇంకా అన్నీ తెచ్చినాను కూరగాయలు అయితే అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడైతే అన్నీ సర్దుకుంటాను. ఇంకా పొద్దునైతే పోవాలండి పనికి. మామూలే మంది పనిది ఉంటుంది. ఇంకా పని నుంచి వచ్చినాను. టైం చూడండి ఎంత అయిందో. ఫస్ట్ కూరగాయలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు పిజ్జా అవి ఇవి తినాలనరి, అందుకే పోయి వస్తుంది. గాలి ఫుల్గా పడుతుంది బయట, అందుకే